తెలుగులో కన్నడ నటులతో పాటుగా డైరెక్టర్స్ కూడా సత్తాను చాటుతున్నారు. అలాంటి వారిలో సలార్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒకరు. కన్నడలో కేజీఎఫ్ సిరీస్ సినిమాలను చేశాడు. ఈ భారీ చిత్రాల తర్వాత ప్రభాస్తో సలార్ మూవీ చేశాడు. సరైన హిట్ సినిమాలు లేని ప్రభాస్కు ఈ సినిమా కమర్షియల్ హిట్గా నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మూవీలో కాటేరమ్మ ఫైట్కి ఓటీటీలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే సలార్ పార్ట్ 1 మూవీకి సీక్వెల్గా సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం మూవీని అనౌన్స్ చేసింది టీం. అయితే ఇప్పుడు మరో స్టార్ హీరోతో సినిమా చేసేందుకు డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఆ హీరో ఎవరు? మూవీ డీటెయిల్స్ ఏంటో వివరాల్లోకి వెళితే, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో డ్రాగన్ సినిమా విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే మరో మూవీకి డైరెక్టర్ రంగం సిద్ధం చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్. అల్లు అర్జున్తో రావణం అనే మూవీని మొదలుపెట్టబోతున్నారు ప్రశాంత్ నీల్. దిల్ రాజు ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కనుంది. అసలు విషయానికొస్తే, ప్రభాస్తో రావణం మూవీని తెరకెక్కించాలని అనుకున్నాడు ప్రశాంత్ నీల్. అయితే ప్రభాస్ సలార్ 2 మూవీకే డేట్స్ ఇవ్వటం లేదు. దాంతో ఎన్టీఆర్తో సినిమాను ప్రకటించారు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాను అనౌన్స్ చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్తో పాటు ప్రశాంత్ నీల్ కూడా వేరువేరు ప్రాజెక్టులను వరుసగా లైన్లో పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 720 కోట్లు వసూలు చేసింది. అంతకుముందు వచ్చిన కేజీఎఫ్ సిరీస్ సినిమాలు కూడా మంచి టాక్ని అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ షేక్ అయ్యేలా కలెక్షన్స్ అని కూడా అందుతున్నాయి. ఆ తర్వాతగా వచ్చిన మూవీ సలార్ 1. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్తో డ్రాగన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఇంకా పూర్తి కాలేదు, కానీ మరో సినిమాని అనౌన్స్ చేశాడు ప్రశాంత్ నీల్. అల్లు అర్జున్తో తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు ఆయన వెల్లడించారు. అల్లు అర్జున్ పుష్ప సిరీస్ మూవీలతో బాగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈయన తమిళ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత నీల్ మూవీలో నటించే అవకాశాలున్నాయి. ఈ మూవీని భారీ బడ్జెట్తో తెరకెక్కించనున్నారని సమాచారం. దీని గురించి వార్తలు వినిపిస్తున్న దిల్ రాజు ఇంకా మౌనంగా ఉన్నాడు. బడ్జెట్, హీరోయిన్, ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు వంటి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని దిల్ రాజు అంటున్నారు. మరి ఈ సినిమా బన్నీకి ఏమాత్రం హిట్ టాక్ అందిస్తుందో చూడాలి.